ఓం శాంతి. 4 మంత్రాలు. మనిషి జీవితం కేవలం తాత్కాలికం. అటువంటి జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను అనుభవిస్తూ జీవిత ప్రయాణాన్ని సాగిస్తుంటారు. ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని పరిచయం చేసిన మహాభారతం మనిషి జీవితానికి ఎంతో అర్థాన్ని కూడా వివరించింది. అయితే ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన ఆ 4 మంత్రాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం. ఈ 4 మంత్రాలు చదివి పూర్తిగా అర్థం చేసుకుంటే వ్యక్తి యొక్క జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. వీటి అర్థం పరమార్థమేమిటో ఇక్కడ తెలుసుకుందాం. సర్వే క్షయాయంత నిచాయః అనగా ఈ ప్రపంచంలో ఉద్భవించిన ప్రతి ఒక్క వస్తువు చివరికి నాశనం కావాల్సింది. అటువంటి వాటి కోసం కొందరు జీవితాంతం కష్టపడి సంపాదిస్తుంటారు. వారు ఎలాంటి పని చేసినా చివరకు మిగిలేది వారు చేసిన మంచి చెడు మాత్రమేనని మనకు మహాభారతం తెలియచేస్తుంది. కావున దురాశతో ఎక్కువ సంపాదనలో మునిగిపోవటం కాకుండా అవసరమైనంత మేరకు మాత్రమే డబ్బును సంపాదించుకోవాలని తెలియచేస్తుంది. రెండవది పతనంతః సంమృశ్చాయః అనగా ఈ మంత్రం అర్థం మన జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ గొప్పలకు పోకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ఒక వ్యక్తి గొప్పగా ఎదిగితే తన కింద ఉన్న వ్యక్తులను ఆదరించేందుకు కృషి చేయాలి. మూడవది సంయోగ విప్రయోగంతః అనగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆకర్షణ ఉంటే అందుకు తగ్గ వియోగం కూడా ఉంటుంది. అనుకోకుండా కొంత అదృష్టం మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఎంతో సంబరపడతాం. అలాగే దూరమైనప్పుడు బాధపడుతాం. మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలకు నష్టాలకు అన్నింటికీ సమంగా ఉండాలి. ఇలాంటివి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. నాలుగవది మారాదంత జీవితం. దీని అర్థం పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సింది. వ్యక్తుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండాలి కానీ చనిపోయినప్పుడు పశ్చాత్తాపపడకూడదు. ఈ విశ్వంలో జననం మరణం మాత్రమే వాస్తవమైనవి. మిగిలినవన్నీ మన జీవితంలో ఏర్పడే తాత్కాలికమైన సంఘటనలు మాత్రమే. మనిషి ఈ 4 స్తోత్రాలను పఠించి పాటించటం ద్వారా ఏ వ్యక్తి జీవితంలోనూ ఎటువంటి కష్ట నష్టాలు ఉండవని, వచ్చినా వాటిని తట్టుకునే శక్తి లభిస్తుందని మనకు మహాభారతం తెలియచేస్తుంది. ఓం శాంతి.